హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సభ్య. మనం చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే 2-3 రకాల బ్రేక్ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే ముందుగా నేర్చేసుకుందాము. మీరు బ్రేక్ఫాస్ట్ ఇలా ప్రిపేర్ చేస్తే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. అంటే లైక్ వాళ్ళు ఎప్పుడు ఒకే బ్రేక్ఫాస్ట్ తినడానికి ఎక్కువ శాతం ఇష్టపడారు అనమాట పిల్లలు. అలాగే వాళ్ళకి ఇష్టమైన 2-3 రకాల బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. అందులో చిట్టి చిట్టి పునుగులు అంటే ఎవరికి ఇష్టం ఉండదు, అందరికీ ఇష్టమే. దానికోసం ముందుగా ఇక్కడైతే మినప్పప్పు నానపెట్టేసుకోవాలన్నమాట. లైక్ ఇక్కడ నేను ఒక ఓవర్ నైట్ అంతా కూడా మినప్పప్పు నానపెట్టేసుకున్నాను. ఇందులో ఎటువంటి బియ్యమైనా సరే ఏది వేసుకోలేదన్నమాట. ఇలా నానపెట్టేసుకున్నాక మార్నింగ్ లేచాక మనం 2-3 సార్లు వాటర్లో శుభ్రంగా కడిగేశాక మిక్సీ జార్లో వేసేసుకోండి మినప్పప్పు అంతా కూడా. ఇక్కడ నేనైతే ఒకటి చిట్టి చిట్టి పునుగులు, 2 గారికి అయితే ప్రిపేర్ చేశాను. కావాలంటే దీనికి దోశ పిండి అయినా సరే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఇలా మిక్సీ వేసుకున్నాక ఇది కొంచెం మెత్తగా అయిపోయాక ఇందులో లైట్గా వాటర్ యాడ్ చేసుకోండి. ఎక్కువ వాటర్ వేయొద్దు, ఎందుకంటే మరీ పల్చగా అయిపోతే మనకు పునుగులు అలాగే ఇక్కడ గారి అయితే అంతగా ఎక్కువగా రాదనమాట. గట్టిగానే వేసుకుంటే పిండి బాగా వస్తుంది. ఒకవేళ దీన్ని మిక్సీ ఉంటే ఓకే, లేకపోతే గ్రైండర్లో అయినా సరే వేసుకోవచ్చు అన్నమాట. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసేసుకున్నాక ఇంకొంచెం మెత్తగా అయితే చేసుకోండి. మరీ మెత్తగా కాకుండా లైక్ కచ్చాపచ్చాగా చేసుకున్నా సరిపోతుంది. గారికి అయితే అలా చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. చూసారు కదా, ఈ విధంగానైతే ప్రిపేర్ చేసుకున్నాక నేనంతా కూడా ఒక బౌల్లో తీసేసుకుంటున్నాను. ఇదంతా కూడా చిట్టి చిట్టి పునుగులకి అనమాట. ఇప్పుడు ఇది వచ్చేసరికి సెకండ్ ట్రిప్. నేనైతే గారికి అనమాట. గారికి ఇలా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేనైతే 2 పచ్చిమిరపకాయలు అలాగే అల్లం ముక్కలు చిన్ని ముక్కలు 2 వేసుకున్నాను. వేసుకొని ఇదంతా కూడా మెత్తగా ఇలా ప్రిపేర్ చేసుకోండి. చూసారు కదా, ఇది ఆటోమేటిక్గా కలర్ అయితే చేంజ్ అయింది కదా. గారిపిండి లైట్ గ్రీన్ కలర్లో అయితే వచ్చింది. ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నాక చిట్టి చిట్టి పునుగులకి ఇలా కొంచెం టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అనేది వేసుకోండి. ఇందులో అస్సలు వాటర్ అనేది యాడ్ చేయొద్దు, అలాగే బేకింగ్ సోడా కూడా వేయొద్దు. ఇలాగే వేసుకోండి, చాలా మెత్తగా ఉంటాయి. ఇక్కడ లైట్గా వాటర్లో ఇలా అప్లై చేసుకున్నాక చేతికి ఇలా కొంచెం కొంచెంగా పిండి తీసేసుకొని ఆయిల్ ఎక్కువగా హీట్ అయిపోవాలన్నమాట. బాగా ఆయిల్ హీట్ అయిపోయాకే వేసుకోండి. ఇలా చిన్న చిన్నగా వేసుకోండి. లైక్ మీకు ఏ సైజ్ కావాలనుకుంటే ఆ సైజ్ వేసుకోవచ్చు. ఒకవేళ కొంచెం పెద్ద సైజ్ కావాలన్నా సరే వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే చిన్ని పునుగులు అయితే వేస్తున్నాను. కావాలనుకుంటే మీరు ఇందులో కొన్ని ఆనియన్స్ అలాగే పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఇవి కూడా వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. లేకపోతే ఇలా ప్లెయిన్గా అయినా సరే వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. నార్మల్గా లైక్ అప్పటికప్పుడు వేస్తే గట్టిగా ఉంటాయి అంటారు కదా, అస్సలు గట్టిగా అనేది ఉండదండి. చాలా బాగుంటాయి ఇలా అయితే. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇవన్నీ కూడా లైక్ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇవి లోపల అసలు పచ్చిగా ఉండదు, అలా అని చెప్పి కరకరలాడుతూ కూడా ఉండదు. చాలా బాగుంటుంది మెత్తగా అయితే. ఇలా చూసారు కదా, మరీ ఎక్కువ కాకుండా ఈ కలర్ వచ్చేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇలా ఇంట్లోనే పునుగులు అనేది ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో నేనైతే టమాటా పచ్చడి చేశాను. చిట్టి పునుగుల్లో టమాటా పచ్చడి చాలా బాగుంటుంది టేస్ట్గా. దానికి కొన్ని ఆనియన్స్ అలాగే కొత్తిమీర కూడా కట్ చేసుకున్నాను. ఈ టేస్ట్ మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి. నాకైతే చాలా ఇష్టం అనమాట. లైక్ ఎప్పుడు తిన్నా సరే అస్సలు బోర్ అనిపించదు, అంత బాగుంటుంది ఈ బ్రేక్ఫాస్ట్ అయితే. అలాగే దీనికి మనం నార్మల్గా పల్లీ చట్నీ అయినా సరే వేసుకోవచ్చు, కాకపోతే ఈ చట్నీ కాంబినేషన్లో అయితే చాలా బాగుంటుంది. అలాగే ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.